ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని, ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటోరీ ప్రావిన్స్కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు. The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We are also aware of reports today about another American national who is the high-risk contact who has been transferred to the Czech Republic. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో WHO ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా, ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్, ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు UAE ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో UAE 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్, అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్ధం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది.
ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మోజ్ జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మోజ్ జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు. We've always said a tolling system in the Straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something, the highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were to try to do that. And it's completely illegal, by the way. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు. It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్ డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బల్హా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసాం బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్లోని హెల్సింగ్బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు.
అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరు పక్షాలకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత్ నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత్ నార్డిక్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు 2 ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरीटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे. Topics on the international agenda. I think this meeting is a matter we really need. ముఖ్యంగా ఈ సదస్సులో భారత్ నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత్ నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా, శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయాన రంగాల్లో కూడా ఇరు పక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత్ నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.